అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పిల్లోళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మీరు కొట్టేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండో సంవత్సరము అరకొరగా అమలు చేశారు. ఈరోజు రైతులకు సంబంధించి కూడా ఈ రెండేళ్లలో ఎన్ని పంటలు వర్షాల వల్ల, గాలుల వల్ల, తుఫాన్ల వల్ల రాష్ట్రం అంతా నష్టపోయినారు. మన కళ్ల ముందే అరటి తోటలు కుప్పగూలిపోయినాయి. నేను అడుగుతా ఉన్నా ఆర్థిక మంత్రి గారికి, ఒక్క రూపాయిగా ఇచ్చినారా అని అడుగుతా ఉన్నా. ఒక్క రూపాయిగా ఇన్సూరెన్స్ ఇచ్చినారా అని అడుగుతా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, పంట ఎండిపోతే ఏ సీజన్ ఆ సీజన్ లోనే జగన్ గారు ఇచ్చేవారు. ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఇన్సూరెన్స్ దిక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి రైతుకు ఆ రోజు భరోసా ఇచ్చినాడు. చీనీ తోటల వాళ్ళు ఒక్కొక్క లక్షల రూపాయలు పంట నష్టపోతే అందజేసినాం మేము. మీ హయాంలో ప్రీమియం కూడా కట్టలేక లక్షల మంది రైతులు మిగిలిపోయినారు. ఈ రెండేళ్లలో ఇన్సూరెన్స్ ఎక్కడైనా కూడా నేను అన్ని 1 రూపాయి అడుగుతున్నా. 1 రూపాయి అయినా ఇన్సూరెన్స్ ఇచ్చినారా రైతులకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎట్లా బతకాలా రైతులు? కూలీలకు సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు కేంద్రం నిర్వీర్యం చేస్తే జిల్లాలలో దోచుకుంటా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు వాళ్లే మేట్లు, వాళ్లే ఫీల్డ్ అసిస్టెంట్లు అవతారం ఎత్తి ఒక్కొక్క కూలీ నుంచి 100 రూపాయలు కొట్టేస్తా ఉన్నారు. కూలీకి పోయేవాడిని కూడా వదిలిపెట్టడం లేదు వీళ్ళు. మహిళలకు సంబంధించి దగా చేసింది ప్రభుత్వం. మేమున్న రోజులు మహిళలు ఎంతో ధైర్యంగా ఉండేవాళ్లు. భర్తలు పైసా ఇవ్వకపోయినా ఇల్లు పోషించే స్టేజ్ లో పెట్టాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని చెప్పి ఆడవాళ్లకి 25,000 కోట్ల రూపాయలు ఎక్కొచ్చినాడు. ఇచ్చిన మాట తప్పిపోయి మహిళా సంఘాలన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలు డి గ్రేడ్ పడిపోయినాయి. సంఘాలన్నీ పడిపోతే ఆడవాళ్లు దివాళా ఎత్తే పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కరోనా వచ్చినా, ఒకవైపు అప్పులున్నా కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు ఎగరగొట్టిపోయిన డబ్బులు ఆడవాళ్లకు ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము. మీరెందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మీ వాళ్ళు తోచుకు తింటా ఉన్నారు. బ్రాందీ షాపుల్లో డబ్బులే, కూలికి పోతే డబ్బులే, రోడ్ వేస్తే డబ్బులే, అన్ని అవినీతి అక్రమాలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. ఈరోజు కమిషన్ల మంత్రులుగా తయారైపోయినారు మీరు. మీరంతా కూడా నేను అడుగుతా ఉన్నా, 2 ఏళ్లు దాటిపోయింది, ఇంకెప్పుడు చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 45,000 ఉద్యోగాలను హాస్పిటల్లో ఒక్క రికమెండేషన్ లేకుండా చేసినాం. మా దగ్గరకు వచ్చి ఉద్యోగం ఇప్పించమంటే జగన్ ఒక్కటే చెప్పేవాడు, మీకెందుకు ఉద్యోగాల రికమెండేషన్? ఎవడికి మార్కులు వస్తే పేదవాడైనా సరే తలెత్తుకొని ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి ఉండాలని చెప్పేవాడు. మా వాళ్ళు కొట్లాడేవాళ్ళు, అన్నా ఒక్క ఉద్యోగం అయినా ఇప్పించినావన్నా అని. కానీ 45,000 ఉద్యోగాలు తలెత్తుకొని తెచ్చుకున్నారు బీదవాళ్ళు కూడా. మోడల్ కాలేజీల్లో లేకపోతే ఎక్కడ పోయినా కూడా ఒక్క రికమెండేషన్ లేదు. నిజంగా నేను చెప్తున్నా, ఉద్యోగం ఒక్కటి కూడా మేము ఇప్పించలేకపోయినాం. కొట్లాడేవాళ్ళం జగన్ దగ్గర పోయి మమ్మల్ని ఉద్యోగాలు అడుగుతున్నారు. ఎట్లా అంటే ఒక్కటే చెప్పేవాడు జగన్, స్కూళ్లలో మీరు చెప్పిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాడికి చదువు చెప్పేది వస్తుందో రాదో, పిల్లలు ఏం కావాలా, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని జగన్ నిలదీసేవాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈ రోజు మీరు టీఎస్సీ పెడితే ఎగ్జామే లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? స్పోర్ట్స్ కోటా అని చెప్పి జీవోను మార్చి పరీక్షలు అయిపోయినాక స్పోర్ట్స్ కోటాకు కూడా పరీక్షలు పెడతామని చెప్తా ఉన్నారు. మొదటి సంతకం డిఎస్సీ పైన చేశాడు. 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చినారని నేను అడుగుతా ఉన్నా. నిండా మునిగిపోయినారు. నిన్న జగన్ గారు చెప్తా ఉన్నారు, నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించిన వాడికి కనీసం ఇంటర్వ్యూ కూడా పిలిచలా. మీ ఇండ్లలో ఇసుపడాకు ఆడేవానికి, గోలెగుండ్లు ఆడేవానికి వాడు చదువు చెప్తాడని చెప్పి పరీక్షలు కూడా లేకుండా ఉద్యోగాలు ఇస్తే
పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, వాళ్ళు చదువు చెప్పే వాళ్ళు అవుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క పరీక్ష మీకు నిర్వహించే చేతగాల 1,30,000 ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజుల్లోనే ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసి 5-6 నెలల్లోనే 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని నియమిస్తే ఒక్క కంప్లైంట్ అయినా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఒకటే చెప్పేవాళ్ళు, నేను మీకు చాలా సార్లు చెప్పా. ఒక నక్సలైట్ లీడర్ నాతో మాట్లాడుతూ ఒకటి చెప్పినాడు, మేము జగన్ గారిని అనేక విషయాలు విభేదిస్తాం, కానీ ఈ ఒక్క విషయంలో మీ జగన్ గారికి సెల్యూట్ కొట్టాలా అనేవాడు. ఏమని అడిగితే పేదవాడు, రికమెండేషన్ లేనివాడు, రాజకీయ నాయకులు తెలియని వాడు కూడా దర్జాగా తలెత్తుకొని పోయి సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నాడు. ఒకడి ఇంటి దగ్గరికి పోయి, ఒక పెత్తందారి ఇంటి దగ్గర పోయి చేతులు కట్టుకునే పరిస్థితి లేకుండా ఈ దళారీ వ్యవస్థని నాశనం చేశాడు మీ జగన్. అందుకనే మేము సెల్యూట్ చేస్తాం జగన్ అని చెప్పేవాళ్ళు. అది జగన్ గారంటే మామూలు పేదవాడు, ఎవడు తెలియని వాడు కూడా తలెత్తుకొని పోయి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చుకునేవాడు. కాళ్ల మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే ఇంటికి వచ్చి తెచ్చిచ్చేవాళ్ళు. ఒక్క ఉద్యోగానికి కూడా రికమెండేషన్ లేదు. చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. అది జగన్ గారి పరిపాలన. మీరేం చేస్తున్నారు? ఒక్కొక్క ఉద్యోగానికి 10 లక్షలు, 15 లక్షలు, ప్రతి దానికే డబ్బు లేకుండా ఒక్క పని కూడా ఈ ప్రభుత్వ హయాంలో జరగడం లేదు. ఇంకా పోలీసులు ఉన్నారు, వాళ్ళెవ్వరు కూడా బుర్రతో పనిచేయడంలా. వాళ్ళ తలకాయ ఉండేది, మా లీడర్ ఒక ఆయన చెప్తా ఉండే, ఆలోచించే కాదు వాళ్ళకు ఉండేది, టోపీ పెట్టుకునేకుందని చెప్పేవాడు. వాళ్ళ తల ఎందుకుంది? టోపీ పెట్టుకునేకుందనమాట, అంతే. వాళ్ళ ఆఫీసర్స్ ఎక్కడైనా రూల్స్ పాటిస్తా ఉన్నారా? వాళ్ళకు పాపం బ్రహ్మాండమైన ఆదాయం చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్లతో పాటు వాళ్ళకు కూడా దోచుకునే అవకాశం ఇచ్చినారు. అందుకనే ఈరోజు పోలీసులు ఒక్కటే చూస్తున్నారు, న్యాయమా అన్యాయమా అని చూడడంలా. తెలుగుదేశం వాడా వైఎస్ఆర్ వాడా అని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీల వాళ్ళని అవమానాలు చేస్తారు. ఏమి హక్కు ఉంది మీకు అవమానించేకి? పోలీస్ స్టేషన్లకి ఈరోజు హ్యూమన్ యాంగిల్ ఉండాలి కదా, ఒక మానవతా దృక్పథం ఉండాలి కదా. పోయిన వాడిని నిలబెట్టేది వాళ్ళ అమ్మ నాయన కూడా నిండరు. లంజ కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు. ఏం మీకు అంత అధికారం ఉందా మీకు? ఇవన్నీ రాసి పెట్టుకున్నాం. మా గవర్నమెంట్ వస్తే చెప్తాం మిమ్మల్ని ఎక్కడెక్కడ పంపాలన్నది. ఎందుకంటే ఇంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ అడగండి, సార్ అని గౌరవించే వాళ్ళం. ఇంతకుముందున్న పోలీస్ ఆఫీసర్స్ ని న్యాయం ఎట్లుంటే అట్లా చెయ్యమని మేము చెప్పే ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.